హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేయాలో నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నానండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు 100% బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, నాకు తెలిసిన ఈ టిప్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే వీడియోలో క్లియర్‌గా చెప్దామని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. బ్లౌజ్‌ని నేను ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేసి పెట్టానండి. నార్మల్ బ్లౌజ్ మనం ఎలా కటింగ్ చేస్తామో మెజర్‌మెంట్స్ తీసుకొని సేమ్ అలాగే కటింగ్ చేసి పెట్టుకోవాలి. బట్ నెక్ మాత్రం కటింగ్ చేయకూడదు. అయినా మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి సైజ్ బ్లౌజ్ మనం డీప్ ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచు మనం కుట్టులోకి క్లాత్ పోవడానికి 1/2 ఇంచ్ మందం మార్కింగ్ చేసేసానండి. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్‌కి వర్క్ ఇచ్చిన బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుందో లేదో చూసుకుందామండి. వర్క్ అనేది హాఫ్ పార్ట్ చేసేసి మిడిల్‌కి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని పైన ఈ పార్ట్‌ని కూడా అప్ అండ్ డౌన్ సేమ్ ఒకటే లెవెల్‌లో ఉండేలాగా ఇదిగోండి చూసుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి ఒక టక్స్ పెట్టేసుకుందాం మిడిల్‌లో. నేను ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్. బట్ మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ మనం కటింగ్ చేసి పెట్టాను కదా! నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టానండి. అందులో షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మిడిల్‌లో కూడా సేమ్ లైనింగ్ కూడా సేమ్ అలాగే ఒక చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని చూసుకోవాలండి జాగ్రత్తగా. 1కి 2 సార్లు చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే మనము జాగ్రత్తగా 2 సైడ్స్ ఒకేలాగా ఈక్వల్‌గా ఉందా లేదా క్లాత్‌ని జరుపుకుంటూ చూసుకోవాలండి. ఇదిగోండి నేనైతే వర్క్ మొత్తం ఒకే లెవెల్‌లో పెట్టాను. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. సో, మనము ఇక్కడ 1/2 ఇంచ్ మందం క్లాత్‌ని లైన్‌గా ఇట్లా క్రాస్‌గా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. లైనింగ్ క్లాత్ మొత్తం పెట్టేస్తే మనకి షోల్డర్‌కి ఇక్కడికి ఇంత విడ్త్ అయితే వస్తుందండి. సో, అది లెంత్ ఎక్కువైపోతుంది కదా! అదే 1/2 ఇంచ్ వదిలేసి మనం ఇలా కుట్టామంటే దీనికొచ్చేసి మనకి లెవెల్ కరెక్ట్‌గా వస్తుందండి సైజ్ బ్లౌజ్‌కి. సో, దానికోసమని ఈ 1/2 ఇంచ్‌ని మనం స్టిచ్ చేసుకుందాం ఇలాగా. ఈ ట్రిక్‌ని మనం ఫాలో అయ్యామంటే మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అయితే బాగా వస్తుందండి. లేదంటే వర్క్ అనేది షోల్డర్ మీద మనకి సైడ్‌కి రావడము, బ్లౌజ్‌కి షోల్డర్‌కి మిడిల్‌లో రావడం అలా అవుతుంది. అది రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఈ 1/2 ఇంచ్ స్టిచ్ అనేది చేశాను. ఇప్పుడు చూడండి మిడిల్ దగ్గర నుంచి మనకి వర్క్‌కి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్‌లోకి వెళ్ళగానే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి దీనికైతే కొలత సరిపోతుందండి. ఇప్పుడు మనము పిన్స్ పెట్టేసుకుందామండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడం కోసము. వర్క్ చుట్టూ కూడా పెట్టేసుకుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. కుట్టేటప్పుడు అటు ఇటు క్లాత్ జరగకుండా. మనకి 2 సైడ్స్ కూడా క్లాత్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టమని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను కదండీ. పిన్స్ పెట్టేసి కుట్టుకోవడం వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడొచ్చేసి సింగిల్ పాదం మనమైతే పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ పాదం వచ్చేసి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. సింగిల్ పాదము. మనం నార్మల్ పాదం తీసేసి సింగిల్ పాదాన్ని మనం ఫిట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు క్లియర్‌గా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము ఒక పైన షోల్డర్స్ ఉన్నాయి కదా! షోల్డర్స్ ఇంకా అది వరకు క్లాత్ వరకు మనం కుట్టేసామంటే మనకి అసలు మెయిన్ వర్క్ బ్లౌజ్‌కి మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇదేనండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అస్సలు జరగదు. కాబట్టి ఇలా చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి ఇదిగోండి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము. మీరే చూడండి నేను స్టిచ్ చేస్తున్నాను కదా! క్లాత్ అనేది జరగకుండా ఎలా వస్తుందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. ఇలా మనము కొంచెం స్టిచ్ చేస్తూ పాదాన్ని లేపుకుంటూ ఇలా నార్మల్‌గా వర్క్ చుట్టూ అనేది స్టిచ్ పడేలాగా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. చాలా టైం అయితే పట్టింది నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి. ఇలా మనము స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా గనుక మిస్టేక్స్ లేకుండా చేశామంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటారు. మనకి కూడా కుట్టాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. చూడండి ఇలాగా. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల కొంచెం సపోర్ట్ అయితే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి ఇలా నేను స్టిచ్ చేస్తున్న విధంగానే సేమ్ మీరు కూడా స్టిచ్ చేయండి. ఇలా జాగ్రత్తగా క్లాత్‌ని మలుపుకుంటూ ఆ పిన్స్ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ స్టిచ్ చేయండి. హ్యాండ్‌కి గుచ్చుకుంటాయి కాబట్టి. కుట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. పిన్స్ తీసేద్దామండి ఇప్పుడు. తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్‌ని వదిలేసేసి కటింగ్ అయితే చేద్దాము.
ఒక 1/2 ఇంచ్ ఎందుకంటే మనము కట్స్ పెట్టుకోవాలి కదండీ డిజైన్‌కి. దానికోసమని 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి నేను చూపిస్తున్న విధంగా మీరైతే కటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ పీస్ మనకి యూజ్ అవ్వచ్చు. పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ మనం కంపల్సరీ నేను స్టిచ్ చేసే బ్లౌజ్‌కి కార్నర్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. సో, దానికోసమని నేను ఇలా ఎక్కువ కట్స్ అయితే పెట్టాను. రౌండ్‌గా ఉంటే కొన్ని కట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా మనం స్టార్టింగ్‌లో స్టిచ్ చేసాం కదా! ఇదైతే తీసేద్దాం. ఇప్పుడు అవసరం లేదండి. ఇలా తీసేసి మనమైతే చూడండి ఇగో ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం వర్క్‌ని ఇలా వేలుతో నిముడుకుంటూ ఇలా తీద్దామండి బయటికి. కట్ వర్క్ అంటే కొంచెం రిస్కేనండి. రిస్క్ లేకుండా మనకి ఏది అంత ఈజీగా రాదు కదా! ఇలా చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లియర్‌గా రావాలి అనుకుంటే నేను ఈ చిన్న స్క్రూ డ్రైవర్ అని ఉంటుంది కదండీ! దాని హెల్ప్ తీసుకొని మనం ఇలా కార్నర్స్‌లో ఇలా తీసామంటే మనకి ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ కరెక్ట్‌గా వస్తుందండి. ఆ తర్వాత దీని మీద ఒక ఫైనల్ స్టిచ్ వేసామంటే కస్టమర్‌కి జరగకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా వర్క్ అయితే చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇలాగండి. ఇలా చూడండి ఇటు సైడ్ కూడా ఇలా మనం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ని తీసేసానండి. అది నేను చూపించట్లేదు ఈ వీడియోలో. ఇప్పుడు నడుం బెల్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం క్లాత్‌ని బ్లౌజ్ పీస్‌కి ఎక్కువ మిగిలితే క్లాత్ మనం డైరెక్ట్ పీస్ తీసుకోవచ్చు. బట్ ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి 2 జాయింట్స్ వేసేసుకొని ఇలా క్లాత్‌ని మనం 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి ఇలా స్టిచ్ వేసుకుందామండి. ఇలా 1/2 ఇంచ్ తోటి వేసుకోవాలి. స్టిచ్ అనేది మనం నీట్‌గా వేస్తేనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మనం కొంచెం క్రాస్‌గా అటు ఇటు వేసామంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్‌గా రాదండి. కొంచెము మనకి మంచిగా అనిపియదు చూడ్డానికి గూడా. పైన ఇలా స్టిచ్ వేసేసుకుందాము. ఇప్పుడొచ్చేసి దీన్ని ఇలా మలిచేద్దామండి. చాలామంది ఇక్కడ ఇంకో స్టిచ్ కూడా వేస్తారు. బట్ ఆప్షనల్ అండి అది. కొంతమంది అలా స్టిచ్ వద్దని చెప్తారు కస్టమర్స్. సో, కాబట్టి నేను దీనికేం వెయ్యట్లేదు. మనము సైజ్ బ్లౌజ్‌కి డాట్స్ ఉంటాయి కదా! సేమ్ ఎక్కడ ఎంత మెజర్‌తో అయితే ఉన్నాయో సేమ్ అలాగే మనం డాట్స్ పెట్టేసుకొని ఒక 3 ఇంచెస్ ఏ బ్లౌజ్‌కైనా సరే 3½ అయితే ఓకే అండి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే 3½ పెట్టాను నేను. స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకొని చూడండి. ఇలా డబుల్ స్టిచ్ అయితే చేయాలి. మనం ఇక్కడ జిగ్‌జాగ్ లాగకపోతే కుట్టు అనేది తొందరగా ఊడిపోతుందండి. సో, సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా వేసేసాను. బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారండి ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంది కదా! నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్‌ని నేనైతే షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.